మహిళా మంత్రి ఆమె ప్రభుత్వంలో మరి కీలకమైన శాఖలకు మంత్రిగా ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి, అట్ ద సేమ్ టైం అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆమె నిన్న చేసిన కామెంట్స్ అయితే మొత్తానికి ఇటు రాజకీయ రంగంతో పాటు సినిమా రంగాన్ని కూడా మరి పూర్తిగా వివాదంలోకి నెట్టివేసినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను, ఇక మరి హీరోయిన్ సమంత విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను, కానీ కేటీఆర్ విషయంలో తగ్గేది లేదని చెప్తున్నారు. సో మొత్తానికి ఒక మహిళా మంత్రి అయి ఉండి ప్రభుత్వంలో ఉండి మరి సినిమా రంగ విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు, తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా నిన్నంతా కూడా మరి ఇది సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మరి ఈరోజు స్పెషల్ డిబేట్ చేస్తున్నాము. చర్చా కార్యక్రమంలో మనతో పాల్గొంటున్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయార్య గారు, ఇక ఇప్పుడే జాయిన్ అవుతున్నారు కల్వకుంట్ల రమ్యారావు గారు, సో కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక ముందుగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్, కోటేశ్వరరావు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. నిన్నటి నుంచి మరి కొండా సురేఖ చేసిన కామెంట్స్ విషయంలో కొంత ఇటు సినిమా రంగం, రాజకీయ రంగం రెండు కూడా కొంత మరి అవాక్కయ్యని చెప్పుకోవచ్చు. ఈ కామెంట్స్ని ఎట్లా చూస్తారు సార్? కొండా సురేఖ గారు గీత దాటారు. చెప్తాం కదా, రెడ్ లైన్, సీత గీత దాటితే అన్నట్టుగా సార్ ఆమె కేటీఆర్ మీద లేదా ఇంకెవరి మీద, రాజకీయ నాయకుల మీద, తన ప్రత్యర్థుల మీద ఏమైనా విమర్శలు చేసుకోవచ్చు. చేసుకుంటే వాళ్ళు పంచాయతీ తేల్చుకుంటారు. కేటీఆర్ కావచ్చు లేదా మరొక నాయకుడు కావచ్చు, కొండా సురేఖ గారు వాళ్ళు పంచాయతీ తేల్చుకుంటారు. కానీ మధ్యలో సమంత, నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళని తీసుకురావడం అనేటువంటిది ఒక అవాంఛనీయమైనటువంటి వైఖరి. దాన్ని ఏ సభ్య సమాజం కూడా సహించదు. ఎందుకు అంటే తన మీద ట్రోల్ చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, అదే చేయించినటువంటి వాళ్ళు కేటీఆర్ అని చెప్పేసి లేకపోతే ఇతరులు అని చెప్పేసి ఆమె ఆరోపించవచ్చు. దానికి సంబంధించినటువంటి ఏదైనా లీగల్ యాక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే తీసుకోవడానికి కొండా సురేఖ గారికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. దాన్ని స్పష్టంగా చెప్తున్నా. అదేవిధంగా బహుశా దాని కారణంగానే మన హరీష్ రావు గారు ఆమెకి సారీ కూడా చెప్పారనేటువంటిది ఒకటి. అయితే ఆమె చెప్పేది ఏంటంటే హరీష్ రావు చెప్తే సరిపోదు, కేటీఆర్ చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు. కేటీఆర్ చెప్పాలని అడగటాన్ని కూడా నేను సమర్థిస్తాను. ఎందుకంటే కేటీఆర్ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక, ఆ పార్టీ వాళ్ళు చేశారు కనుక ఆ విధంగా అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత అంతకు మించి ఆమె మాట్లాడినటువంటి మాటలు కేటీఆర్ కును లేదా సమంతకి లేదా రకుల్ ప్రీత్ సింగ్ కి, సినిమా హీరోయిన్లకి, ఇట్లాంటి వాళ్ళందరికీ సంబంధాలు అంటగడుతూ ఆ మాట్లాడినటువంటి మాటలకి అవి చట్ట ప్రకారం కూడా ఎవరైనా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పదాలు అవి. మరి కేటీఆర్ గారు ఆల్రెడీ నోటీస్ ఇచ్చా ఉంటున్నారు. తర్వాత ఏం చేస్తారు ఏమిటనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం. సమంత గురించి నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. అది మంచిదే. ఎందుకంటే కొంతైనా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆమె ఆ మాటలు మాట్లాడారు. కానీ ఒక మంత్రిగా ఉండి లేదా ఒక పబ్లిక్ ఫిగర్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, మంత్రి కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే బహిరంగంగా మాట్లాడేటప్పుడు ప్రైవేట్ వ్యక్తుల జీవితాల్లోకి లేదా, ఎందుకంటే ఆవిడ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? అవును సార్, ఏం చెప్తున్నారు? ఆయన చెప్తుంది ఏమిటి? ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా ఇవన్నీ చెప్పుకున్నారు, బహిరంగ రహస్యం అంటారు. బహిరంగ రహస్యాలు అనేకం ఉంటాయి. వ్యక్తుల జీవితాల గురించి పురుషులైనా మహిళలైనా మీడియాలో ఉన్న వాళ్ళైనా కాకపోయినా అనేక మంది చెప్పుకుంటారు. ఆ చెప్పుకునేటువంటి విషయాలన్నీ కూడా ప్రైవేట్ గా సంభాషణలో తెలియటువంటి వాటిని పబ్లిక్ చేసేట్లయితే వాటికి ఆధారాలు చూపించాల్సి వస్తుంది. అది నేరపూరితమైనటువంటి అంశాలుగా మారుతాయి. అందువలన బహిరంగంగా చెప్పుకునేటువంటి అంశాలు వేరు. అందులోనూ మొత్తం మీడియా సమక్షంలో అవేమి ఏదో ఒక మాట అరమాట చెప్పినటువంటి కాదు, స్పష్టంగా చెప్తున్నారు. అందువలన ఇది ఒక అవాంఛనీయమైనటువంటి ధోరణి. అది ఆమె చేసిన తప్పు. సరే, సగాన్ని సరిదిద్దుకున్నారు. సగాన్ని సరిదిద్దుకుంటూనే కేటీఆర్ విషయంలో నేను తగ్గనని చెప్పేసి అంటున్నారు. కేటీఆర్ విషయంలో కూడా ఏమిటి మరి? కేటీఆర్, సమంత, నాగ చైతన్య ఆ రిలేటెడ్ గానే మాట్లాడారు కదా. మరి దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు తర్వాత అనేటువంటిది అది వేరే అంశం. అందువల్ల కేటీఆర్ లీగల్ యాక్షన్ తీసుకుంటానే అంటున్నారు. ఆయన ఏమి లీగల్ యాక్షన్ తీసుకుంటారు, ఏమి దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు ఏమిటనేటువంటిది మనం చూస్తాం. కానీ భవిష్యత్తులో
వ్యక్తుల జీవితాలు బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, మరొకరైనా ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి వ్యక్తుల ప్రైవేటు జీవితాల్లోకి ఎవరు వెళ్ళొద్దు. అది వెళితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రులు అంటే తలవంపులు తెచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి పార్టీల పెద్దలు ప్రవర్తించారు. అటువంటి పరిస్థితి తెలంగాణకు కూడా తేవద్దు అనేది అన్ని రాజకీయ పార్టీలకు, అందరూ నాయకులకి, మహిళలైనా పురుషులైనా అందరికీ ఈ విధమైనటువంటి విజ్ఞప్తి చేయాల్సి వస్తా ఉంది. నిజంగా ఇది విచారకరమైనటువంటి ఉదంతంగా నేను పరిగణిస్తున్నా. ఇంకొక ప్రశ్న చెప్పాలి అనేది నా అభిప్రాయం. ఓకే సార్, ఇంకొక చిన్న డౌట్ కూడా ఉంది. మొన్న ఎన్కన్వెన్షన్ విషయంలో నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేతలో ప్రభుత్వం మరి ఉటావుటిన కూల్చివేసింది. తర్వాత ఇంకా ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ కావచ్చు, తర్వాత మనం దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఏదైతే మరి ఆ సీఎం రేవంత్ రెడ్డి అన్నయ్య వాళ్ళ ఇల్లు, వీళ్ళిద్దరి విషయంలో మరి అప్పుడే ఈ జన్వాడ ఫామ్ హౌస్ను తర్వాత ఈ దుర్గం చెరువు రెండు అంశాల విషయంలో ప్రభుత్వం కూల్చేస్తుంది, హైడ్రా ఎంటర్ అయిపోయిందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. కానీ ఒక సినిమా హీరో నాగార్జునకు సంబంధించిన ఆ ఎన్కన్వెన్షన్ కూల్చివేశారు. వీళ్ళకి సంబంధించి మాత్రం ఇక కోర్టులని ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇప్పుడు మొన్న అక్కినేని నాగార్జునకు ఈ విషయంలో మరి అతను సపోర్ట్ తీసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు టోటల్ ఇండస్ట్రీని పూర్తిగా ఆమె కొండా సురేఖ గారు బట్టబయలు చేసినట్టు అయింది కదా. దీన్ని మరొకసారి కూడా పరిశ్రమ అంతా ఏకమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాలు ఏవైతున్నాయో మరి హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతుందని చెప్పి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిందని కానీ, తర్వాత మూసి సుందరీకరణ పేరుతో చేపడుతున్న కార్యక్రమాల విషయంలో హైదరాబాద్లో ఒక అలజడి అయితే కనిపిస్తోంది. దీంట్లో మరి సర్కార్ పూర్తిగా ఒకవైపు మూసి మరొక వైపు మూవీ, ఈ రెండింటి మధ్య నలిగిపోతుందంటారా? హైడ్రా వేరు సార్, హైడ్రాకి అప్పగించినటువంటి బాధ్యతల్లో భాగంగా అక్రమ నిర్మాణాలు, అందులో ఎన్కన్వెన్షన్ ఒకటి, ఇంకా అనేకం ఉన్నాయి. ఎన్కన్వెన్షన్ ని కూల్చివేశారు, మిగిలినటువంటి వాళ్ళని ఇంకా ఎందుకు కూల్చలేదు అని పార్టీల వాళ్ళు కానీ అలాంటి జర్నలిస్టులు కానీ అడిగేటువంటి రైట్ ఉంది. దాన్ని నేనేమి కాదట్లేదు, తప్పు పట్టట్లేదు. అలా అడిగేటువంటి వాళ్ళని కూడా నేనేం తప్పు పట్టట్లేదు. ఎందుకు అంటే ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత, ఉదాహరణకి విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థల గురించి ఏం చెప్తున్నారు? ఇయర్ మధ్యలో ఉంది కనుక ఈ అంటే తరగతులు అయిపోయిన తర్వాత వేసవిలో వాటిని కూల్చేస్తామని చెప్పేసి చెప్పారు. అందువల్ల దాన్ని ఒక మేరకు అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా నివాసం ఉన్నటువంటి ఇళ్లను మేము కూల్చట్లేదు అని కూడా చెప్పారు, దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఈ సమస్యకును కొండా సురేఖ గారు సమంత, నాగ చైతన్య లేదా నాగార్జున గారి కుటుంబానికి సంబంధించి మాట్లాడటం అనేటువంటిది అసందర్భమైనటువంటి విషయాలు. అసందర్భమైన విషయాలు. దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఓకే సార్, మీరు అన్నట్లు అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్ విషయంలో వేరే వాళ్ళు ఎవరు స్పందించలేదు. కానీ ఇప్పుడు సినిమా రంగం అంతా ఏకమవుతోంది. కాసేపట్లో చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. సో తెలంగాణకు అంటే ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ కూడా సినిమా పరిశ్రమ అయితే ఇక్కడే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పరిశ్రమ బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి చర్యలు చేపట్టిన తర్వాత మరి కొంత ఏమైనా సంక్షోభం దిశగా పోయే పరిస్థితి ఉంటుందంటారా సినిమా రంగం? ఎన్కన్వెన్షన్ నాగార్జునకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆస్తి లేదా ఆక్రమణ లేదా దురాక్రమణ, అది చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు దాన్ని కూల్చివేయడం అనేటువంటిది ప్రభుత్వానికి, నాగార్జునకి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశం. అది సినిమా ఇండస్ట్రీకి దాంతో ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీతో సంప్రదించి సినిమా దానిలో తీర్మానం చేసి ఆక్రమించారా, లేకపోతే ఎన్కన్వెన్షన్ కట్టారా? దానికి ఏం సంబంధం లేదు కదా. కానీ ఇప్పుడు ఎందుకు స్పందించింది? మిగతా సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఎందుకు స్పందించారంటే, ఆమె హీరోయిన్ల మీద స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. హీరోయిన్ కి డ్రగ్స్ అలవాటు చేశారని, రేవ్ పార్టీలకు తీసుకెళ్లారని, ఇట్లాంటివన్నీ కూడా అవాంఛనీయమైనటువంటి కామెంట్స్. అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోయిన్స్ అందరికీ వర్తించే విధంగా ఆ విధమైనటువంటి చేశారు. అదే విధంగా వ్యక్తిగతంగా సమంత. ఓకే సార్ 1 minute సార్, మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మరి రమ్యారావు గారు